కళామూర్తికి జరిగే సన్మానం, కళాస్ఫూర్తికి జరిగే సన్మానం, కళాకీర్తికి జరిగే సన్మానం, కళా పోషణకు కళా రక్షణకు జరిగే సన్మానంగా భావించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వాసు గారికి రమణ గారు ఈ బిరుద ప్రదానాన్ని అందజేస్తారు. మాలాంటి కళాకారులు బ్రతకాలన్నా, కళ 10 కాలాలు వినిసించాలన్నా కావాల్సింది కళా పోషణ. అలాంటి కళా పోషణలో సుప్రసిద్ధులై ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నటువంటి శ్రీ వాసు గారికి మా వివేకానంద కల్చరల్ అసోసియేషన్ పక్షాన కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కళా సత్కారాన్ని వారు స్వీకరించినందుకు ధన్యవాదాలు సమర్పించుకుంటూ వారి స్పందనను చేయవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కళాభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం అండ్ తెలియజేస్తున్నాను. ఈరోజు వాసు గారిని సన్మానించే అదృష్టం నాకు కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ బిరుదు ప్రదానం ముందుగా నేను చదివి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. కళామ తల్లి ముద్దుబిడ్డ కళాభిమాని శ్రీ వాసు గారికి అక్షర స్వాగతం పలుకుతోంది శ్రీ బాలగణపతి నాట్య మండలి, హైదరాబాద్. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జీఎంగా ఎన్నో తెలుగు మరియు ఇతర భాషా చిత్రాలను అందిస్తూ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్న ఘనుడు శ్రీ వాసు గారు. కళాకారుల పాట పెన్నిదై చిన్న చిత్రాల నిర్మాతలకు చేదోడు వాదోడుగా ఉంటూ అటు ఫిలిం ఇండస్ట్రీకి ఇటు రంగస్థల సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు అందిస్తున్న మృదు స్వభావి, మితభాషి, కళాకారుల శ్రేయోభిలాషి శ్రీ వాసు గారికి మా సంస్థ తరపున నేను వారికి కళాపరుషుడు అనే బిరుదును ప్రదానం చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వారికి ప్రేమతో నేను ఇచ్చే ఒక చిరు ప్రశంసా పత్రం. శ్రీ వాసు గారు 1966 సంవత్సరంలో ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో శ్రీ వెంకటరత్నం సుబ్బారావు గారులకు మొదటి సంతానంగా ఆ పుణ్యమూర్తుల చేతిలో వారి క్రమశిక్షణలో ఇంటింటే వటుడింటే అన్నట్లుగా ఎదిగి శ్రీ వాసు గారు విద్యాభ్యాసం కారంచేడులో పూర్తి చేసి చీరాలలో డిగ్రీ పట్టభద్రులయ్యారు. ఇక ఉద్యోగపరమానికి వస్తే 1987 నుంచి 90 వరకు పద్మాలయ స్టూడియోలో మేనేజర్గా, అలాగే 91 నుంచి 95 వరకు అవినాష్ విజన్లో ఉన్నత పదవి సేవలు అందించి, అలాగే 1996, 2003 వరకు డిస్ట్రిబ్యూటర్గా సొంత వ్యాపారాన్ని కూడా చేశారు, సేవలు అందించారు. ఇక 2010 నుంచి కార్వే అనుసంధాన సంస్థ అయిన మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో జనరల్ మేనేజర్గా కొనసాగుతూ ఇలా ఎన్నో పదవులు వీరి ప్రతిభను గుర్తించి వీరిని వరించినవే. ఎందుకంటే ఆ పదవులకి అవన్నీ తెస్తారు కాబట్టి. ముఖ్యంగా మన తెలుగు సినిమాని డిజిటలైజేషన్ చేసి ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసిన ఘనత, అంటే డిజిటల్ మూవీలుగా ఆంధ్రప్రదేశ్కి యూఎఫ్ఓ కంపెనీ ద్వారా పరిచయం చేసిన ఘనత కూడా అయ్యింది. ఇలా అటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు మా రంగస్థల సంస్థలకు, కళాకారులకు అందిస్తున్న సహాయ సహకారాలు నిజంగా అభినందనీయం, శ్లాఘనీయం. ఓ కళాతపస్వి, కళాపరుషుడా, మీరు మీ చల్లని ఆశీస్సులతో పాటు మీ కరుణాకటాక్షాలు మాపై నిరంతరం ఇలాగే స్నేహభావంతో కొనసాగాలని కాంక్షిస్తూ మీలాంటి ఉత్తమోత్తములకు ఈ బిరుదు సరైనదని భావించి మీ అభిమాని, మీ శ్రేయోభిలాషి అవసరాల వెంకటరమణ మీకు ప్రదానం చేస్తున్న కళాపోషకుడు బిరుదును స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. జై. ఇప్పుడు వారికి జరిగిన సన్మాన బిరుద ప్రదాన ఈ
రెండు అంశాల మీద వారి స్పందనను తెలియజేయవలసిందిగా వాసు గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం. తర్వాత ఇక్కడ విచ్చేసిన కళాపోషకులందరికీ నా నమస్కారాలు. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ అండి. అందుకే ఎడ్యుకేషన్ పూర్తి కాగానే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసాను. చిన్నతనం నుంచి కూడా నాటకాలన్నా సినిమాలన్నా కూడా మంచి ఆసక్తి. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్లో సెటిల్ అయిపోయాను. అనుకోకుండా రమణ గారి పరిచయం కావటం, రమణ గారి ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలకి రావడం జరుగుతుంది. గత 2-3 సంవత్సరాలుగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే నంద్యాల గ్రహీతలు ఎంతోమంది వస్తున్నారు, అలాగే ఉద్దండ పండితులు ఎంతోమంది కల్పిస్తున్నారు. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా చూసి ఎంత ఆనందం అనిపిస్తుందంటే, మా సినిమాలంటే ఏదో ఒక షాట్ తీస్తుంటాము, నెంబర్ ఆఫ్ షాట్లు తీస్తాం వచ్చే వరకు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ టేక్ 2 రీటేక్ 2 ఒకే ఫ్లోలో వెళ్ళిపోవాలి మొత్తం కూడా. ఎంత వాళ్ళకి పట్టు ఉంటుందో డైలాగ్ మీద కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ మీద కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసి అంటే ఎంతో నేర్చుకోవాల్సింది అనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఒక స్కూల్కి వచ్చినట్టుగా, ఒక లెసన్ అనడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ప్రతిసారి కూడా. అందుకనే రమణ గారికి చెప్తుంటాను, ఎప్పుడు ఏ నాటకం ఉన్నా కూడా నాకు చెప్పండి, తప్పనిసరిగా నేను వస్తానని. అంటే అంత ఇష్టం అనిపిస్తుంది. సినిమాల్లో లైవ్ ఉండదు కాబట్టి ఇక్కడ ప్రతి సీన్ కూడా ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది. లాస్ట్ టైం చింతామణి చూసినప్పుడు అయితే కనుక అనుకోకుండా ఆ రోజు బిజీగా ఉండి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్దామని వచ్చాము. బట్ ప్రోగ్రామ్ మొత్తం కూడా కదలేకపోయాం. అంటే అంత బాగా అనిపించిందండి. అంటే ప్రతి ప్రోగ్రాం ఈరోజు కూడా ఇప్పుడే నాగిరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా 5 రంగాలు ఉండేవి అని. అంటే నాకు రంగం అని కూడా తెలియదు. ఎపిసోడ్ అనుకుంటే ఇంక ఎన్ని ఎపిసోడ్ అని అడిగితే రంగం అంటారండి, ఇది ఎపిసోడ్ కాదన్నాడు. చాలా బాగా అనిపించి ఇప్పుడు 4 రంగాలు అయినాయండి. కానీ 4 నిమిషాల్లో అయినట్టు అనిపించింది. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్న 56వసారి ప్రదర్శిస్తున్నారండి. ఇది నిజంగా శ్లాఘనీయం అండి. ఇది ఇలాగే ఎన్నో సార్లు ప్రదర్శించాలని మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన నాటకాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఎందుకంటే మన కల్చర్ అది. మన సొసైటీలో మనం నాటకాలతో పెరిగాము. సినిమాలు ఇవాళ వచ్చాయి, కానీ సినిమాలు చూసి నాటక రంగానికి కొంత కాదు చాలా వరకు డ్యామేజ్ జరిగిపోయింది. బట్ ఇప్పటికైనా మేల్కొని మన తెలుగు వాళ్ళు, 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ నాటకాలని ప్రోత్సహించి దీన్ని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఆదరణ లేక ఇవాళ ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక చిన్న కార్యక్రమం పెట్టుకోవాలన్నా కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పని. జనాల ఆదరణ ఉంటేనే అది చేసుకోవడానికి సాధ్యమవుతుంది. వీళ్ళు మన కళాకారులు కోరుకునేది ఏమీ ఉండదు. ఓన్లీ ప్రేక్షకుల నుంచి వచ్చే ఆ చప్పట్లు, ఆ విజిల్స్, అది ఉంటేనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్. ఈ లోపల కళా తృష్ణ ఎవరు కూడా డబ్బుల గురించి ఆశించరండి. చూస్తున్నాం కదా, ఓన్లీ వాళ్ళు కోరుకునేది ప్రజాస్పందన, అభిమానుల క్లాప్స్, ఇవేనమాట వాళ్ళకి కావాల్సింది. అందుకని మనం ఈ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఒక్కలే కాదండి, మనకి తోచినటువంటి మనకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇది చెప్పేసి నాటకాన్ని ప్రోత్సహిద్దాం, కళలను బతికించుకుందాం, మన తెలుగు సంస్కృతిని కాపాడుకుందాం. ఇదేనండి నేను చెప్పేది. నా ఫీలింగ్ నేను చెప్పాను. మీరు కూడా షేర్ చేసుకుని అందరికీ షేర్ చేసి మన కళలను బ్రతికించడానికి ట్రై చేద్దామండి. థ్యాంక్ యూ అండి. నాకు ఇలాంటి అవకాశం కల్పించినటువంటి రమణ గారికి, అలాగే ప్రత్యేకంగా ఈ గణపతి గారికి. గణపతి ఈ ప్రోగ్రాంకి ముందుకు వచ్చి ఎట్లయితే పెట్టాలని చెప్పి తను ముందు నుంచి కూడా ముందున్నాడు. అందుకని ప్రత్యేకంగా వీరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ వివేకానంద కల్చరల్ సొసైటీ వారికి నా విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.